प्रधानमंत्री बोलते थे, मगर आज भारत का स्थिति 5वें स्थान पर खड़ा हुआ है। मोदी जी का स्वप्न है 30 स्थान पे आना है। 2047 के 7 तक भारत नंबर 1 नेशन बनना बोल के मोदी जी का स्वप्न है, वो जरूर फुलफिल होगा। इसलिए आने वाले दिन में मैं समझता हूं, आप लोग तेलुगु भी जानते, 2 बात मैं तेलुगु में बोलता हूं। మీరంతా ఇక్కడి ప్రజలతో మమేకమై మీరు ఎట్లా వ్యాపారం చేస్తారో నేను చూస్తా ఉన్నా కాబట్టి నాకు తెలిసి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా ద్వేషం ప్రదర్శించరు. నీవు రాగానే అక్కడ చేర్చుకొని నీకేమైనా ఆపదత్తే ఆదుకునే మానవ ధర్మం ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. గుర్తుపెట్టుకో. నాట్లు వేసే కాడ, రైస్ మిల్లో పనిచేసే కాడ, ఆయిల్ మిల్లో పనిచేసే కాడ, డైరీలలో పనిచేసే కాడ, కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే కాడ ఇవాళ మీరు తెలంగాణ ప్రజల ప్రేమ ఎంత గొప్పదో మీరు చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ కూడా कुछ भी एक इंसिडेंट भी नहीं रहता. कितना प्यार प्रेम से तेलंगाना प्रजा ने इन लोगों को देखता है, वो लोगों को मालूम है. ఇవాళ నేను ఒకటే, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎన్నిక చేసిన తర్వాత నేను ఇక్కడ గరీబోళ్ళు నివసించేటువంటి కాలనీలలో మీలాంటి వాళ్ళు జగతిగిరి గుట్టలో కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే, చెరువుల పక్క పండి ఇల్లు కట్టుకుంటే, మురికి కాలువల పక్క పట్టి ఇల్లు కట్టుకుంటే ఇవాళ రకరకాల పేట ఇక్కడ దౌర్జన్యం జరిగితే దౌర్జన్యం జరగడానికి ఆస్కారం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉండి हाइड्रा हटाओ मूसी को करो मगर गरीबों का घर नहीं टूटना बोल के जो लड़ाई चलाया भारतीय जनता पार्टी ने चलाया था. आप लोग 100 गज 80 गज खरीद के घर बनाने के गए तो कोई गुंडा लोग आके आप लोग का हमला करे तो वो हमला से बचा सो पार्टी भारतीय जनता पार्टी है. मैं मन चूसी अंदर మీకు ఒకటే, రేపు బిహార్ హైదరాబాద్ లాగా బాగుపడాలంటే బిహార్ పేద రాష్ట్రం కాదు, ఇది గొప్ప ఎదిగిన రాష్ట్రం. బిహార్ చరిత్రకి ఇదని చెప్పి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే బిహార్లో కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే, ఎన్డీఏ సర్కార్ రావాల్సిందే. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్, ఇవాళ మోడీ గారు బిహార్ రాష్ట్రానికి ఎట్లా సాయం చేసిండో నేను కళ్ళారా చూసిన. ఇలా ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా సాయం అందుతుందో నేను చూస్తా ఉన్నా. రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి అండదండలతో ఇవాళ ఇక్కడ కూడా మన సమస్యలు పరిష్కరించే రోజు వస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎంతో దూరం లేదు, మొన్ననే మనం భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంకి వచ్చే ఉండే, కానీ మనం పొందలేకపోయినాం. ప్రజలకు ఉండే కోరిక రావాలి బీజేపీ అని చెప్పి, కానీ వాళ్ళ స్పష్టంగా వచ్చింది. వాళ్ళని చూసినాం, నా వీళ్ళని చూసినాం. చూడవలసింది, లాభం పొందవలసింది, అభివృద్ధి చెందవలసింది మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భావన మీకు వచ్చింది. కాబట్టి రేపు తెలంగాణ కూడా డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంకి వస్తుందని చెప్పి మీ ఆశీర్వాదంతో, మీ అందరి అండతో రేపు ఇక్కడ కూడా పవర్ బిహార్లో ఇప్పటికే ఉంది మన ప్రభుత్వం, రేపు కూడా మన ప్రభుత్వం ఉండాలి, ఇక్కడ కూడా మన ప్రభుత్వం తెచ్చుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్పగా ఇవాళ సాయంత్రం వేళ తల్లి వచ్చి మా నాయకులు షానవాజ్ హుసేన్జీ అదేవిధంగా మా ఎక్స్ఎమ్మెల్సీ వచ్చినందుకు వాళ్ళకు స్వాగతం చెప్పిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ భారత్ మాతాకి భారత్